అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుక్కీ స్మాల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కస్టర్డ్ పౌడర్‌ని యూజ్ చేసి నేను ఒక 2 రెసిపీలు చేశానండి ఈ వీడియోలో. ఇది ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. కస్టర్డ్ వెనిలా ఫ్లేవర్ ఉండేది తీసుకున్నానండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ ఫ్లేవరు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు పాలండి. కొంచెం చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటాయి. క్రీమీ మిల్క్ తీసుకోండి. ఒక 2, 3 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ మన ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. బనానా, పొమోగ్రానేట్, యాపిల్, ఇంకా మన ఇష్టం. మన ఇంట్లో పిల్లలు ఏ ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడతారో అంటే పులుపు లేకుండా ఉండే ఫ్రూట్స్ అయితే బెటరు. ఎందుకంటే మిల్క్‌తో చేసేయి కదా! నేనైతే దానిమ్మ తీసుకున్నానండి. యాపిల్ తీసుకున్నాను. బనానా తీసుకున్నాను. నాకు ఈ 3 ఎక్కువ ఇష్టంగా తింటాం ఇంట్లో. మిగిలినయంటే కొంచెం లైక్ చేయరనమాట. సో, ఈ 3 ఫ్రూట్స్ పాలు పొయ్యి మీద కాగే గ్యాప్‌లో ఇలా కొన్ని పాలు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పాలేమంటే కస్టర్డ్ పౌడర్‌ని దాంట్లో మిక్స్ చేసుకోవాలనమాట. కస్టర్డ్ పౌడరు ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటే కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఒక 2, 2 ½ స్పూన్స్ ఏసుకుంటే సరిపోయిద్దనమాట. నేను 2 స్పూన్ తీసుకొని మిక్స్ చేశాను. అసలు ఈ కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ ఫ్రూట్స్ ఒలిసినంత సేపు కూడా పట్టదనమాట. పొయ్యి మీద పాలు కాగటమే ఆలస్యము. ఇలా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ కలిపి పక్కన పెట్టుకోవడం. పాలు కాగిన తర్వాత షుగర్ అంటే మన ఇంట్లో టేస్ట్‌కి తగ్గట్టు నేనైతే ఇంత క్వాంటిటీ అని చెప్పను. నేనైతే చిన్న కప్పు షుగర్ ఏసాననమాట. సరిపోయింది. లైట్‌గా ఉంటేనే బెటరు. ఎగుటు లేకుండా ఉంటుంది. పాలు కాగటమే ఆలస్యమండి. పాలు కాగిన వెంటనే మనం ఇందాక చెప్పాను కదా! చిన్న కప్పు షుగర్ తీసుకున్నానని చెప్పి, ఆ షుగర్ దీంట్లో యాడ్ చేసేసుకొని, ఆ షుగర్ అంతా కలిసిన దాకా తిప్పుకొని, ఇంకా మళ్ళీ ఇందాక కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్‌లో మళ్ళీ ఏమన్నా అడుగున జస్ట్ ఉంటది కదా! పౌడర్ అలా అంతా కలిపెట్టేసుకొని నీట్‌గా ఉండలేమి లేకుండగా చూసుకొని, ఇంకా ఆ కస్టర్డ్ పౌడరు, మిల్క్, ఈ పంచదార కరిగిన తర్వాత దీంట్లో యాడ్ చేసి తిప్పడమేననమాట. అస్సలు చాలా తొందరగా, ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను లైక్ చేశాను. మీరొక్కసారి చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేస్తారని నేనని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. పంచదార పూర్తిగా కరిగిందండి. ఇప్పుడు ఇంకా కస్టర్డ్ పౌడర్‌ని నేనిప్పుడు దీంట్లో మిల్క్‌లో యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం లైట్‌గా అడుగున అంటుకుంటుందండి. సో, ఆ కస్టర్డ్ పౌడర్‌ని యాడ్ చేసినంత సేపు తిప్పుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ అన్నా బాయిల్ చేసుకుంటే థిక్‌నెస్ వస్తుంది. థిక్‌నెస్ వచ్చే వరకు చక్కగా నీట్‌గా బాయిల్ చేసుకోండి. అడుగున అదంతా పట్టుకోకుండా గిన్నెలో కింద నుంచి పైకి మొత్తం అంతా అడుగునంతా కలబెడతానే ఉండండి. ఆపొద్దు. కొంచెం అడుగున అంటుకునే అవకాశం ఉంది కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినాక. ఇంకా అదొక్కటేనండి దీంట్లో ఉండే మైనస్సు. కస్టర్డ్ పౌడరు ఈ మిల్క్‌లో యాడ్ చేసేసి ఫస్ట్ ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మిల్క్ ఆరిన తర్వాతే మనం దీంట్లో ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. వేడిగా కస్టర్డ్ పౌడర్ అది ఉన్నప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేస్తే బాగోదనమాట. నేనెప్పుడైనా సరే చేస్తే ఫస్ట్ ఇలాగా మొత్తం ఈ కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఇదంతా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇది చల్లారుతా ఉన్న తర్వాత ఈ గ్యాప్‌లో దానికి కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకుంటాననమాట. కస్టర్డ్ పౌడరు చక్కగా బాయిల్ అయిందండి. ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసి కొంతసేపు ఆరనిద్దాము. ఇది ఆరిన తర్వాత దీంట్లో ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవాలనమాట. కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఆరిందండి. ఇలా ఒక బౌల్‌లో తీసుకోవాలి. ముందు సెపరేట్‌గా మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆరిన మిల్క్‌ని గాజు బౌల్‌లో ఏసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్స్ మనం ఒలిచిపెట్టుకున్నామో దానిమ్మ గింజలు, అరటిపండు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరి పెద్ద పెద్దయయితే నచ్చదు పిల్లలకి. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాపిల్ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇవన్నీ నేను దీంట్లో యాడ్ చేసుకున్నాననమాట. ఇందులో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అవి కలపలేదు. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే కలిపాను. ఇలాచీ పౌడర్ అయి కూడా ఏం అవసరం లేదు. నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్‌లో వెనిలా ఎసెన్సీ ఉందనమాట. చాలా బావుంటుంది ఆ ఫ్లేవరు. ఇష్టపడని వాళ్ళే ఉండరనమాట. ఇలా ఫ్రూట్స్ మొత్తం నీట్‌గా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని చక్కగా చల్లగా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్‌ని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా ఇష్టంగా తింటారు.
నేను డీప్‌లో పెట్టానండి. చాలా తొందరగా కూల్ అవుతుంది. వెంటనే సర్వ్ చేసుకోవచ్చని చెప్పి. చూసారా? అంత తొందరగా థిక్‌గా అయిపోయింది చూసారా? సర్వ్ చేసుకునే దానికి చాలా కరెక్ట్ క్వాంటిటీ అనమాట ఇది. మరీ జ్యూసీగా కాకుండా, మరీ టైట్‌గా కాకుండా అంటే గడ్డ కడుతుంది కదా! డీప్‌లో పెడితే. అందుకని 1 అవర్ చాలు. చక్కగా ఎంత టేస్ట్ బావుందంటే, ఒక కప్పు తినాలనుకున్న వాళ్ళు 2 కప్పులు తినేస్తారు. అంత బావుంది. స్వీట్ మాత్రం తక్కువేసుకోండి. ఇదండి మా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. రెండో రెసిపీ వచ్చేసి ఇదే కస్టర్డ్ పౌడర్‌ని యూజ్ చేసుకొని నేను బ్రెడ్ స్వీట్ చేశాననమాట. ఇందులోకి చాలా తొందరగా అసలు ఫ్రూట్స్ ఒలిసేదే ఇంకా లేటు. దీనికంటే ఇంకా తొందరగా అయ్యే స్వీట్ ఏమంటే కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అనమాట. దీనికస్సలు ఏం అవసరం లేదండి. డ్రై నట్స్ చాలు. వీటిల్ని చక్కగా చాక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, నా దగ్గర గుమ్మడి గింజలున్నాయండి. నేను ఈ 3 డైలీ యూజ్ చేస్తాను కాబట్టి అవే ఏసానండి డ్రై నట్స్. డ్రై ఫ్రూట్స్ వేరు, డ్రై నట్స్ వేరు. మిల్క్ బ్రెడ్ తీసుకొచ్చుకొని ఇలా ఎడ్జ్‌లో ఉండే బ్రౌన్ కలర్‌ని కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ముందు ఈ పీసెస్‌ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ బాయిల్ అయ్యి ఇది వేడిగా ఉన్నా పర్లేదనమాట. కస్టర్డ్ పౌడర్ చల్లగా ఉండాలి అనేం అవసరం లేదు. ఫ్రూట్స్ వేరు, బ్రెడ్ వేరు కాబట్టి ఇలాగా ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని చక్కగా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్‌ని నేను బాయిల్ చేసి పెట్టాను కదండీ! చల్లారిపోయింది. కొంచెం గోరువెచ్చనున్నా ఏం పర్వాలేదు. ఇలాగ ఒక్కొక్క లేయరు కస్టర్డ్ పౌడరు, మిల్క్, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్, ఇలా కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఇలాగా వన్ బై వన్ వేసుకుంటూ డ్రై నట్స్ వేసుకుంటూ ఇలా నీట్‌గా ఒక బౌల్‌లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 బై 1 లేయర్స్ లాగా. చూసారా ఎంత సూపర్‌గా ఉందో చూడటానికి ఎంత టెంప్టింగ్‌గా ఉందో. పిల్లలు భలే ఇష్టంగా తింటారండి. ఇక దీన్ని మూత పెట్టేసి నేను దీన్ని కూడా డీప్‌లోనే పెట్టానండి. డీప్‌లో ఎందుకంటే వెంటనే తినొచ్చనమాట. చూసారా చక్కగా కూల్ అయిపోయి కస్టర్డ్ పౌడర్, మిల్క్ అదంతా టైట్ అయింది చూసారా? ఇంకా దీన్ని మనం చక్కగా బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే. టేస్టీ టేస్టీ బ్రెడ్ స్వీట్ కస్టర్డ్ పౌడర్‌తోటి చేశానండి. అసలు ఇంత టేస్ట్ బావుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫ్రూట్ సలాడ్ టేస్ట్ ఒక స్టైల్‌లో ఉంటే, బ్రెడ్ స్వీట్ ఇంకొక స్టైల్‌లో ఉంది. మన మన ఇంటికి కనుక ఎవరైనా గెస్ట్‌లు గానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఫాస్ట్‌గా ఏదైనా రెసిపీలు చేసి పెట్టాలి స్వీట్ గానీ ఏమన్నా అనుకుంటే, ఇలా ఫ్రూట్ సలాడ్ కానీ, బ్రెడ్ కానీ కస్టర్డ్ పౌడర్‌తో చేసి పెట్టండి. ఎంతో బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.